హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్లలో సీలింగ్ చేయించుకునే ఉద్దేశం ఉన్న వారికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటున్నానంటే సీలింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఛానల్స్ ఏ గేజ్ వాడతారు, బోర్డు ఏ కంపెనీ యూజ్ చేస్తారు, అసలు ఏ గేజ్కి ఎంత రేట్ ఇవ్వాలి, ఇందులో హైయెస్ట్ క్వాలిటీ ఏంటిది, మీడియం క్వాలిటీ ఏంటిది, లో క్వాలిటీ ఏంటిది, ఏ క్వాలిటీకి ఎస్ఎఫ్టీ వైజ్గా ఎంత రేట్ ఇవ్వచ్చు, అసలు వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చూస్తున్న ఇల్లు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. అడ్రస్ మా డిస్టికే, మంచిర్యాల డిస్టిక్, కొత్తూరు విలేజ్. ఇల్లు మొత్తంగా టోటల్గా సీలింగు, వాల్కి పుట్టి, లోపల బయట కలరింగు, ప్లస్ అలాగే డోర్కి గ్లాస్ పాలిష్, పూర్తిగా కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సీలింగ్ వర్క్ వచ్చేసి ఒక హాల్, 2 బెడ్రూమ్స్కు సీలింగ్ వర్క్ చేయాలి. ప్లస్ అలాగే పుట్టి వర్క్ అయితే లోపల టోటల్ ఇంటీరియర్ మొత్తం పుట్టి వర్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లులు దాదాపు అన్ని ఇల్లు ఎస్ఎఫ్టీ వైజ్గా సేమే ఉంటాయి. ఈ ఇల్లు ఎస్ఎఫ్టీ వచ్చేసి లోపల 595 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అంటే సీలింగ్ పిఓపి వర్క్కి అయితే హాల్ ప్లస్ 2 బెడ్రూమ్స్ కలుపుకొని 395 ఎస్ఎఫ్టీ వచ్చింది. కిచెన్, పూజా రూమ్ ప్లస్ బాత్రూమ్లు అయితే తీసేస్తే మనకు 395 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఓన్లీ పిఓపి ఎస్ఎఫ్టీ ఒక 5 ఫీట్లు తక్కువ 400 ఎస్ఎఫ్టీ వచ్చింది. అయితే పిఓపి సీలింగ్ వర్క్లో క్వాలిటీ మెటీరియల్తో తక్కువ రేట్లో ఏ సీలింగ్ చేయించుకోవాలి అనేది అయితే అందరికీ డౌట్ ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోతో నేను టోటల్గానైతే క్లియర్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఛానల్ ఫిట్టింగ్ అనేది ఎలా చేస్తారు, అలాగే షీట్ ఫిట్టింగ్ కానీ డిజైన్ ఫిట్టింగ్ కానీ ఎలా చేస్తారు అనేది అయితే పూర్తిగానైతే ఈ వీడియోలో చూడండి. సీలింగ్ వర్క్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఈ వీడియోస్ తీయడం కానీ అలాగే ఎడిట్ చేయడం కానీ పూర్తిగా మొబైల్ ద్వారానే. ఎందుకంటే మన దగ్గర పెద్ద కెమెరాస్ కానీ ల్యాప్టాప్ కానీ లేవు. ఓన్లీ మొబైల్ ద్వారా కాబట్టి ఏదైనా ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇందిరమ్మ ఇల్లు అనే కాదు, ఏ ఇల్లు అయినా సిమెంట్ ప్లాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ అనేది పడతారు. వాటర్ కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాత గోడలు 10 to 15 డేస్ అయితే కంపల్సరీ ఆరాలి. అలా ఆరిన తర్వాతనే మనకు ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సీలింగ్ కానీ, లప్పం కానీ, కింద గ్రానైట్, టైల్స్, ఇట్లా ఏదైనా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మనకు ఫస్ట్ వర్క్ వచ్చేసి సీలింగ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇంటిలో ఛానల్స్ వచ్చేసి 0.80 mm, పట్టీ వచ్చేసి 0.50 mm అయితే ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే బోర్డు వచ్చేసి జిప్సమ్ బోర్డు. అందులో కంపెనీ వాల్కాన్ కంపెనీని చూస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఓనర్ వచ్చేసి హాల్కు ప్లస్ 2 బెడ్రూమ్స్కి మనకైతే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హాల్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒకటి, మొత్తం 3 డిజైన్లు అయితే మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన సీలింగ్ కాంట్రాక్టర్కి మాత్రం ఖచ్చితంగా 3 డిజైన్లు అయితే షేర్ చేయాలి. ఆ డిజైన్ బట్టే మనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓనర్ ఆ పని అయితే ఖచ్చితంగా ముందే చేయాలి. అయితే ఇక్కడ ముందుగా పట్టీలు, ఛానల్స్ గురించి మాట్లాడుకుంటే థిక్నెస్ పరంగా అంటే గేజ్ పరంగా 0.80 mm బాటమ్ అనేది హై క్వాలిటీ మెటీరియల్. ఇది ఇందులో 0.30 కాడ నుంచి థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే 0.30 కానీ 40 కానీ 50 కానీ పట్టీలు అనేటువంటివి కొంచెం పతలా ఉంటాయి. మామూలుగా థర్మోకోల్ సీలింగ్ చేయించుకుంటే ఇవి ఎక్కువగా వెయిట్ ఉండవు కాబట్టి 30 కానీ 40 కానీ 50 కానీ యూజ్ చేస్తారు. ఆ సీలింగ్కి ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ మనం పిఓపి కానీ జిప్సమ్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా వెయిట్ ఉంటాయి కాబట్టి మనకు స్టాండర్డ్ పట్టీలు అనేవి కంపల్సరీ కావాలి కాబట్టి 0.60 కానీ 0.80 కానీ యూజ్ చేయండి. ఈ పట్టీలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి. మంచి రీజనబుల్ ప్రైస్లోనే సీలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. థిక్నెస్ పరంగా చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో కంపెనీ వాడుతూ ఉంటారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి పట్టీ పైన దాని గేజ్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. చూసి చెక్ చేసుకోవచ్చు. మనకు 80 మాట్లాడి 30 తెచ్చిండా, 40 తెచ్చిండా, ఇట్లా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మనకైతే దాని మీద ప్రింట్ ఉంటుంది కాబట్టి చూసి మనం చెప్పచ్చు. అలాగే పట్టీల విషయంలో జిప్రా కంపెనీ కూడా ఉంటుంది.
ఇది మన ఇండియాలోనే నెంబర్ 1 క్వాలిటీ అండ్ కంపెనీ కూడా. ఫ్రెండ్స్, వాస్తవానికి నేను జిప్రాక్ మెటీరియలే యూజ్ చేస్తాను. ప్రతి సైట్కి కూడా నేను జిప్రాక్లో ఫస్ట్ క్వాలిటీ కానీ, సెకండ్ క్వాలిటీ కానీ, థర్డ్ క్వాలిటీ కానీ, ఏ క్వాలిటీ అయినా కూడా నేను ప్రతి సైట్కు జిప్రాక్ క్వాలిటీనే యూజ్ చేస్తా కూడా. కాకపోతే ఈ ఇందిరమ్మ ఇల్లుకి వచ్చేసి ఇందులో మన చిన్న చిన్న రూమ్లకు ఆ జిప్రాక్ క్వాలిటీ పెట్టుడు అవసరం లేని కాడ కూడా మనం జిప్రాక్ క్వాలిటీ వాళ్ళతోటి చెప్పిచ్చి రేటు ఎక్కువ చేయించడం కూడా మనకు అవసరం లేదు. వాస్తవంగా మనం వాడేది వాల్కన్ జిప్సమ్ బోర్డ్ అయినా కూడా నేను వీడియోలో చూడండి జిప్రాక్ జాలీ టేప్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకనంటే ఈ టేపు క్వాలిటీ అనేది బాగుంటుంది, దీని గమ్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే క్రాక్స్ కూడా రానియదు. అందుకే జిప్రాక్ జాలీ టేప్ అనేది యూజ్ చేయాలి. అలాగే జిప్రాక్ పట్టీలు అనేటువంటివి పెద్ద సైజు ఉన్న రూమ్స్కి అయితేనే చాలా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి, దీని హెవీ థిక్నెస్ ఉంటుంది కాబట్టి పట్టీలు వాటిలోనైతే కంపల్సరీ జిప్రాక్ ప్రోడక్ట్ని యూజ్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇంటికి అయితే అవసరం లేదు. 0.60 కానీ 0.80 కానీ యూజ్ చేయండి, సరిపోతుంది. జిప్రాక్ ఈ మెటీరియల్ కంటే జిప్రాక్ మెటీరియల్ అనేది డబుల్ త్రిబుల్ రేట్ ఉంటుంది కాబట్టి అంత హెవీ రేట్ పెట్టుకొని ఇంత చిన్న రూములలో వేసుకుని కూడా కరెక్ట్ కాదు, డబ్బులు వేస్ట్ అవుతాయి. బట్ అవసరం లేని కాడ కూడా మనం డబ్బులు పెట్టి కూడా కరెక్ట్ కాదు. మీకు జిప్రాక్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. పర్ఫెక్ట్గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీలైతే ఒకసారి సీలింగ్ షాప్కి వెళ్ళి చూడండి, తెలుసుకోండి. 30 కానీ 40, 50, 60, 80 పూర్తి పట్టీలు అయితే షాప్లో ఉంటాయి. వాటి ఛానల్ని చూడండి. అలాగే చేతితో గట్టిగా ఒకసారి ప్రెస్ చేయండి. ఏవి బెండ్ అవుతాయో ఏవి కావో మీకే తెలుస్తుంది. ఎందుకనంటే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఒకడు వేరే చెప్తాడని కాకుండా ఒకసారి మీరు లైవ్గా పోయి చూసింది వేరే ఉంటుంది, మీకు 100% అర్థమవుతుంది. 60 కానీ 80 కానీ చాలా గట్టిగా ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఇందిరమ్మ ఇంటి సీలింగ్ విషయంలో పిఓపి ఛానల్స్లో 60 కానీ 0.60 కానీ 0.80 కానీ సరిపోతుంది. ఈ విషయం అయితే క్లారిటీగా మీకు చెప్తున్నాను. అలాగే బోర్డ్స్ విషయానికి వస్తే ఈ సైట్కి అయితే జిప్సమ్ వాల్కన్ బోర్డ్ యూజ్ చేస్తున్నాను. బోర్డు విషయంలో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పిఓపి, సెకండ్ జిప్సమ్. పిఓపి కానీ జిప్సమ్ కానీ ఆల్మోస్ట్ 2 సేమ్గానే కనిపిస్తాయి పుట్టి పెట్టి కలర్ వేసిన తర్వాత. పిఓపి విషయానికి వస్తే క్వాలిటీ పరంగా పిఓపి జిప్సమ్ కంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఇందులో పీచు లాగా నారల లోపట ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కటింగ్ అనేది కాదు. చేసే వర్కర్కి పిఓపి వర్క్ చాలా హార్డ్ అనిపిస్తుంది. బట్ ఇందులో మనం అనుకున్నంతగా డిజైన్స్ కూడా రావు. ఎందుకంటే పిఓపి షీట్ అనేది పలకలాగా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ కాదు, కాబట్టి డిజైన్స్ కొంచెం తక్కువగా వస్తాయి. కూల్ మట్టుకు జిప్సమ్ కంటే పిఓపిఏ కొంచెం కూల్ ఎక్కువగా ఉంటుంది. పిఓపి సీలింగ్లో 12mm యూజ్ చేయండి, చాలా బెటర్. 10mm కానీ 6mm కానీ అవి వట్టిగానే ఇరుగుతాయి కాబట్టి 12mm అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇవి 6x4 సైజులో ఉంటుంది. ఒక పిఓపి షీటు 6x4 సైజులో ఉంటుంది. ఒక షీట్ వచ్చేసి 120 నుంచి 130 వరకు రేట్ అనేది ఉంటుంది ఒక పిఓపి షీటు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకి 0.60 తోటి పిఓపి 12mm తోటి 0.60 పట్టి పిఓపి 12mm బోర్డు తోటి కనుక సీలింగ్ చేపిస్తే ఫర్ ఎస్ఎఫ్టీ 60 రూపీస్ చొప్పున 400 × 60 రూపీస్ 24,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఒక 1,000 ట్రాన్స్పోర్ట్కి వేసుకున్నా కూడా 25,000లోనైతే ఇందిరమ్మ ఇంటికి 60 తోటి పిఓపి 12mm తోటి హాల్ ప్లస్ 2 బెడ్రూమ్లు కలుపుకొని వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే 0.80 తోటి పిఓపి 12mm తోటి కనుక చేపిస్తే పెద్ద తేడా ఏం రాదు. ఎందుకు 60 తోటి కానీ 80 తోటి పెద్ద తేడా ఏం రాదు. ఎందుకనంటే షీట్ మట్టుకు 12mm ఉంటుంది. బట్ ఏంటంటే 80 పెడుతున్నాం కాబట్టి మెటీరియల్ పట్టీల విషయంలో ఒక 2,000 వరకు ఫరాక్ వస్తుంది కాబట్టి 400 × 65 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ 65 రూపీస్ పడుతుంది. 26,000 అవుతుంది 80 తోటి. 26,000లో హాల్ ప్లస్ 2 బెడ్రూమ్లు అంటే 400 ఎస్ఎఫ్టీ ఉంటుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 26,000లో 0.80 ప్లస్ పిఓపి 12mm తోటి సీలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు 0.80 తోటి
పిఓపి 12mm తోటి వీడియో మన ఛానల్లో ఉంది. 26,000కే కంప్లీట్ అని పెట్టేశాను. కాకపోతే ఈ రేట్ అనేది నా అడ్రస్ ఆల్రెడీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లక్షపేట దగ్గర ఉంటుంది మా విలేజ్. నా అడ్రస్ నుంచి 15-20 కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే చేయడం జరుగుతుంది. వేరే డిస్ట్రిక్ట్ పోయి చేయాలంటే ఈ రేట్లు అయితే వర్కౌట్ అవ్వవు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే 1 వీక్ నుంచి మనకు యూట్యూబ్ నుండి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. వాస్తవంగా ఒక్కొక్కడ అన్న ఇక్కడ 35,000 తీసుకుంటున్నారు, 40,000 తీసుకుంటున్నారు అని చెప్తున్నారు సేమ్ మెటీరియల్కి. ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవారు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కడుతున్నారు కాబట్టి మన సీలింగ్ మేస్త్రీలు కూడా కొంచెం చూసి తీసుకోండి అన్న. అలాగే జిప్సం విషయానికి వస్తే మనం ఈ వాడే షీట్ అయితే వాల్కన్ షీటు 80 ఛానల్ తోటి వాల్కన్ బోర్డు తోటి అయితే మనకు ఫీట్కి 75 రూపీస్ అయితే పడ్డది. అంటే ఈ సైట్ వచ్చేసి మనకు 30,000లో కంప్లీట్ అవుతుంది. ఒకవేళ 60 తోటి కనుక చేపిస్తే ఒక 2,000 తక్కువనే అవుతాయి. అంటే 28,000 అయితే 60 తోటి కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే 3 రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఓనర్ వచ్చేసి రైతు, వ్యవసాయం చేస్తాడు. అందుకే రైతు బిడ్డ అని మీద ఎద్దులు ప్లస్ రైతు నాగలు పట్టుకున్న సింబల్ అయితే వెలివేషన్కి అయితే కొట్టించిండు. చాలా బాగుంది. అలాగే ఓనర్ చూపెట్టిన హాల్కు హాల్ డిజైన్, 2 బెడ్రూమ్లకు 2 డిజైన్లు పర్ఫెక్ట్గా వచ్చాయో లేదో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ సీలింగ్ మెటీరియల్ విషయంలో కానీ ఇందిరమ్మ ఇల్లు సీలింగ్ విషయంలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద యూట్యూబర్లకే కాదు, కొంచెం అలాంటి చిన్న ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తా. ఓకే ఫ్రెండ్స్.